మరి ఈరోజు కొల్లేరు అభయారణ్యం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి కాంటూరు పరిధిలో ఉన్న కొల్లేరుని అక్రమ తవ్వకాలు అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి చూడండి. ఇక్కడ వందలాది ఎకరాలు ఈ కొల్లేరు భూమిని నాశనం చేస్తూ అనేక రకాలుగా చెరువులు తవ్వేసి ఇక్కడ ఉన్నటువంటి వడ్డీల కార్పొరేషన్ అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ వడ్డీల కార్పొరేషన్ ముంగర సంజయ్ కుమార్కి 3 నెలల క్రితమే ఈ పదవినిచ్చారు. ఈ పదవి ఇచ్చి ఏదో వడ్డీలకి న్యాయం చేస్తాడు, వడ్డీలు నిధులు తెస్తాడని కాదండి. కేవలం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఈ వడ్డీల కార్పొరేషన్ సంజయ్ కుమార్ డబ్బులు పంచుకోవడానికి ఈ వందలాది ఎకరాలు ఎన్నో లక్షలు ఈ గ్రామంలో వసూలు చేసి తవ్వకాలు చేస్తున్నారు. నిజంగా మీరు ప్రజల కోసం చేసేటట్టయితే దీన్ని లీగల్ చేసేయండి. లీగల్ చేస్తే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తవ్వుకొని వాళ్ళ ఇదిలో ఉంటారు. మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఏ రకమైన న్యాయం చేస్తున్నారు అంటే ఎటువంటి న్యాయం లేదు. ఇక్కడ కేవలం ఏంటంటే మీరు సంపాదించుకోవడానికి ఇక్కడ వసూలు రాజా ఎవరైతే ఉన్నారో ఈ వసూలు రాజాని పెట్టుకొని ఈ అబ్బాయి చౌదరి ఈ డబ్బు సంపాదించుకోవడానికి వీళ్ళు వాటాలు వేసుకోవడానికి మాత్రమే ఈ వందలాది ఎకరాలు చెరువు తవ్విస్తూ ఈ అభయారణ్యాన్ని పర్యావరణ కాపాడాల్సిన జనమే ఈరోజు ఈ రకంగా ఈ నాయకులందరూ కూడా దోచుకుంటున్నారు. మరి సంజయ్ కుమార్ గతంలో ఒక ఆడావిడికి వడ్డీల కార్పొరేషన్ ఇచ్చి కేవలం ఏ కార్పొరేషన్ చైర్మన్ కూడా తీయలేదు. కేవలం ఇక్కడ ఉంటే ఈ కొల్లేరుని అన్యాయంగా తవ్వేసి దీంట్లో డబ్బులు ఈ ప్రభుత్వానికి అలాగే ఇక్కడున్న ఎమ్మెల్యేలకి పంచుతాడు, తన కూడా వాటా తీసుకుంటాడు. అతను డబ్బులు కమిషన్లు ఏర్పాటు చేసుకొని ఇదే కాదు ఈ వందలాది ఎకరాలే కాకుండా కింద కూడా కొన్ని ఎకరాలని లీజులకి ఇచ్చి సంవత్సరానికి 10 లక్షల చొప్పున సంపాదిస్తున్న ఈ సంజయ్ కుమార్ని వడ్డీల కార్పొరేషన్ ఇచ్చి కేవలం ఈ అక్రమ తవ్వకాల గురించే అతనికి ఈ గ్రామం నుంచి తీసుకెళ్లి ఒక ఆడావిడికి ఇచ్చి కూడా ఆవిడని తీసేసి ఈ వడ్డీల కార్పొరేషన్ చైర్మన్ని ఈ వసూలు రాజాకి సంజయ్ కుమార్కి ఇచ్చారు. సంజయ్ కుమార్ కేవలం ప్రజల కోసం తీసుకున్న పదవి కాదు, ఇది కేవలం తనకి అతని ఎమ్మెల్యేలకి అంటే పర్యావరణ కాపాల్సిన వాళ్ళే ఇంత దారుణంగా అడుగుతుంటే డిఎఫ్ఓకి డబ్బులు ఇచ్చాం, సిసిఎఫ్కి డబ్బులు ఇచ్చాం, రేంజర్కి డబ్బులు ఇచ్చాం, అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చాం. లేదా కలెక్టర్ వచ్చి కలెక్టర్ కంప్లైంట్ పెడతామంటే కలెక్టర్గా పెట్టుకొని మేము నిన్నకాక మన కలెక్టర్ వచ్చాడు ఏం పీకాడు ఈ కలెక్టర్ అతనికి కావాల్సిన అతను వాటా ఇచ్చామంటున్నారు. అంటే ఎన్ని లక్షల రూపాయలు మీరు గ్రామాల్లో ప్రజలతో తీసుకున్నారు అంటే ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. నిజంగా మీరు ప్రజల మీద ప్రేమ చూపించి ప్రజల కోసమే ఈ చెరువులు తవ్వించి ప్రజల బతుకు తెరువు కోసమే చేసేటట్టయితే కనుక మీరు మటుకు దీన్ని లీగల్ చేసేసి ఎవరి గ్రామంలో వాళ్ళు తవ్వుకునేటట్టు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ బతుకున్నట్టు చేయండి. అందరూ కూడా చాలా సుఖంగా ఉంటారు. అంతేకాని కేవలం మీరు డబ్బు సంపాదించుకోవడానికి మీరు కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి మాత్రమే ఈ రోజు ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నారు. చూడండి ఎన్ని వందల ఎకరాలు అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయో. అంటే ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసులు ఏం చేస్తున్నారు? కేవలం ఫారెస్ట్ ఆఫీసులు ఈ భూములను కాపాడాలి. ఈ భూములను కాపాడాల్సిన ఫారెస్ట్ ఆఫీసులు అందరూ కూడా ఎవరో కూడా అంటే కేవలం జీతాలు దేని తీసుకుంటున్నారు? ఈ చెరువులు తవ్వించడానికి జీతాలు తీసుకుంటున్నారా? మీకు ఎందుకు? మీకు ఉద్యోగాలు ఎందుకు? మీ ఉద్యోగాల్లో ఉండి మీరు కాపాడాల్సిన బాధ్యతగా ఉండాల్సిన ఈ కొల్లేరుని కాపాడడం మానేసి మీరు డబ్బులు తీసుకొని ఈ ఏవైతే ఉన్నాయో ఈ సొమ్ములన్నీ కూడా మూట కట్టుకొని మీరు కూడా వీళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఇటు ఎమ్మెల్యేకి ఈ వడ్డీల కార్పొరేషన్కి నిధుల కింద మీరు సప్లై చేయడానికి మీ ఫారెస్ట్ ఆఫీసులు పనిచేస్తున్నారా? మరి కలెక్టర్ గారు చూస్తాను, మరి కలెక్టర్ గారు వచ్చేటప్పటికి ఈ అభయారణ్యాన్ని మొత్తానికి కూడా జిల్లాకి చైర్మన్ అని చెప్పుకొని ఈ రోజు ఎకో సెన్సిటివ్ ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అంటున్నారు. మరి ఇంత పెద్దటి కార్యక్రమం చేస్తూ ఈ ఎమ్మెల్యే ఇన్ని వంద ఎకరాలు తవ్వేసి ఇంత చెత్త నేల, ఇది ఆంధ్రప్రదేశ్లోనే గుర్తింపబడిన చెత్త నేల. మరి ఇటువంటి చెత్త నేలను కూడా నాశనం చేసేసి కేవలం చెరువులుగా తవ్వుతుంటే ఎంత చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ప్రధానంగా పర్యావరణం కాపాడాలని ఉంది. మరి అటువంటి పర్యావరణం కాపాడతాకి మరి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మరి ఇక్కడున్న ముంగర సంజీవ్ కుమార్ ఎవరైతే ఉన్నారో వడ్డీల కార్పొరేషన్ కేవలం తన సొమ్ముతో తన దోచుకోవటానికి ఒక వసూలు రాజాగానే ఈ గ్రామం నుంచి అతనికి వడ్డీల కార్పొరేషన్ చేరి తప్పించి ఈ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఈ ఒక్క ఎమ్మెల్యే కాదు ఈ కొల్లేరు ప్రాంతానికి సంబంధించి ఉంగుటూరు, కైకుల్లూరు, ఉండి ఈ దెందులూరు నియోజకవర్గం ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ అక్రమ చెరువులు తవ్వి దీని మీద డబ్బులు సంపాదించినప్పటికీ ప్రజలకు ఉపయోగపడేది ఏమీ చేయట్లేదు. ప్రజలు ఇప్పుడైనా గ్రహించండి, ఈ అన్యాయాన్ని అక్రమాన్ని ఆపండి. మరి కలెక్టర్ గారు ఏ విషయం మీద స్పందిస్తారో మేము ఈ సమస్యను తీసుకెళ్తాం. మరి కలెక్టర్ గారు కూడా దీని మీద డబ్బులు తీసుకున్నారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఈ సంజయ్ కుమార్ చెప్తున్నాడు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ సంజయ్ కుమార్ని అడుగుతున్నాం, మరి నువ్వు కార్పొరేషన్ చైర్మన్గా ఉండి వడ్డీలకు ఏం చేసావు? నువ్వు చేసింది ఏమీ లేదు. కేవలం ఏంటంటే నువ్వు సంపాదించుకోవడానికి మాత్రమే ఈ 2-3 నెలల్లో, ఇది ఎండాకాలం ఇప్పుడు తవ్వుకోవడానికి అనుకువగా ఉంటుంది, ఈ 2 నెలల్లో నువ్వు కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ కోట్ల రూపాయల్లో కొంత వాటా ఎమ్మెల్యేకి ఇచ్చి మీరు బాగుపడ తప్పించి ప్రజలను ఉపయోగించి కానీ ప్రజలను ఉద్దేశించి కానీ ప్రజల బాగు కోసం అయితే మటుకు ఎక్కడ చేయట్లేదు. మరి ఈ సంజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో మరి కొల్లేరు గ్రామంలో పుట్టి కొల్లేరుని కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ కూడా ఇటు ప్రజలకి కానీ ఇక్కడున్న కొల్లేరు ప్రజలకు కానీ ఇటు పర్యావరణం కానీ కాపాడే ఉద్దేశం మటుకు ఈ ఎవరైతే ఉన్నారో ఈ సంజయ్ కుమార్కి లేదు. మరి ఈ సంజయ్ కుమార్ యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్పని మేము ప్రజలందరినీ కోరుతున్నాం. అలాగే మరి ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడా లేదు. ప్రజలు తిరుగుతుండగా ఇన్ని వందల ఎకరాలు రోడ్డుకు దగ్గరలో అన్నమాట. అసలు ఎన్ని ట్రాక్టర్లు అంటే రేవి పగలో కూడా
పగలు రేయి లేకుండా నిరంతరం కూడా శ్రమిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అన్యాయంగా ఈ తవ్వకాలు చేస్తున్నారు. ఎంతో విలువైన భూమి, దీన్ని కాపాడుకోవాలి. ఎంతో ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అయినటువంటి ఈ కొల్లేరుని ఇంత అక్రమ తవ్వాలకి చెరువులుగా తవ్వుతున్నారంటే చాలా బాధపడాల్సిన విషయం. ఈ విషయంలో మరి ప్రజలు గ్రహించి ఈ సంజయ్ కుమార్ మీద, అలాగే ఈ అబ్బాయి చౌదరి, ఈ యొక్క ప్రభుత్వం మీద కూడా మీరు ఎదురు తిరిగి ఈ యొక్క మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కాబట్టి దీన్ని తక్షణమే ఆపాలని చెప్పి మేము అధికారులను కూడా కోరుతున్నాం. ఆల్రెడీ అధికారులు కూడా ఫోన్ చేసాం. మరి ఇటు ఈ వీడియోలు, ఫోటోలు పంపించమన్నారు, వాళ్ళకు కూడా ఇవి పంపిస్తాం. మరి ఏ రకమైన యాక్షన్ తీసుకొని ఈ భూమిని ఆపుతారో, దీన్ని కాపాడతారో చూస్తాం. ఒకవేళ కాపాడని పక్షంలో మేమే ఇక్కడికి వచ్చి దీనికి ఏ రకంగా అయితే పరిరక్షించాలో దానికి అన్ని విధాలా కూడా మీ సహాయ సహకారాలు అందిస్తూ దీనికి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై హింద్.